ప్రధాని మోదీ గారితో సీఎం చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని తోడ్పాటుకు అందించాలని కోరారు. పోలవరం, రాజధాని విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు ఇతర ప్రాజెక్టు నిర్మాణానికి త్వరగా నిధులు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయం మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై చర్చించేందుకు చంద్రబాబు నాయుడు గారు న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. సమావేశంలో విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయంలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులో తీసుకురావాలి, ఎయిర్పోర్టుల అభివృద్ధి, హెలికాప్టర్లు, డ్రోన్ సేవలు, సీప్లేన్ విమాన సేవలు పెంచాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పటేల్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన 12,500 కోట్ల ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. సాయంత్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వారిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు ఆరోగ్యం గురించి సీతారామన్కు తెలియజేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం వివిధ పథకాల కింద మెరుగైన మద్దతును కోరారు.